హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శివన్నారాయణని నిలదీసిన శ్రీధర్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పారిజాతం తనతో మాట్లాడుతూ కాల్ ని సడన్ గా కట్ చేసింది అని ఇంటికి వచ్చి మరి శివన్నారాయణని నిలదీయాలి అని అనుకుంటూ ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చి శివన్నారాయణ, మిస్టర్ శివన్నారాయణ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు శివన్నారాయణ, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అంటాడు. అప్పుడు సుమిత్ర, దశరథులు కూడా వచ్చి ఏమైంది, మళ్ళీ అన్నయ్య గారు ఏ గొడవ చేయడానికి వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. దశరథ్ కూడా ఏంటి బావా ఏమైంది అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, దశరథ వీడికేంటి నువ్వు మర్యాద ఇచ్చేది అని అంటాడు. అప్పుడు శ్రీధర్, అవును, మీరు నాకు ఏనాడైతే మర్యాద ఇవ్వడం మానేశారో అప్పుడే నేను కూడా మిమ్మల్ని మామగారు అని పిలవడం కూడా మానేశాను, అందుకే శివన్నారాయణ అని పిలుస్తున్నాను అని అంటాడు. దీపా కార్తీక్లు కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈయన ఏం గొడవ చేస్తారా అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు శివన్నారాయణ, అసలు నువ్వు నా గుమ్మం ఎందుకు తొక్కావు, ముందు బయటికి పో అని అంటాడు. అప్పుడు శ్రీధర్, వచ్చింది వెళ్ళడానికి కాదు శివన్నారాయణ, నేను నిన్ను నిలదీసి అడగడానికి అని అంటాడు. అప్పుడు దశరథ, ఏమైంది బావగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు శ్రీధర్, నీకు నిజంగానే నేను నీ బావగారిని అని గుర్తుండి ఉంటే నీ కూతురు ఎంగేజ్మెంట్ కి నాకింకా ఆహ్వానాన్ని ఎందుకు పంపించలేదు అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది నీకు ఆహ్వానం పంపించలేదనా అని అంటాడు. అప్పుడు శ్రీధర్, అవును, ఈ ఇంటి అల్లుడుగా నాకు ఆహ్వానం ఎందుకు పంపించలేదు, ఈ ఇంటి అల్లుడు ఇంకా బ్రతికే ఉన్నాడనుకున్నారా లేక చచ్చాడనుకున్నారా అని అంటాడు. పారిజాతం పెట్టుకున్న లాంటి సారా క్రియేషన్స్ బ్రాస్ బ్లూ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శివన్నారాయణ, ఈ ఇంటి అల్లుడు ఇంకా బ్రతికి ఉన్నా నా దృష్టిలో చచ్చినట్టే అని అంటాడు. అప్పుడు శ్రీధర్, నాకిప్పుడు అర్థమైంది, ఎలాగో ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కాబట్టి ఎందుకు మళ్ళీ అందరినీ పిలిచి అందరిలో మరోసారి పరువు తీసుకోవడం అని అనుకున్నారా అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, రేయ్ శ్రీధర్, మాటలు జాగ్రత్తగా రానివ్వు, ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని ఎవరు చెప్పారు నీకు అని అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది అని అంటాడు. అప్పుడు శ్రీధర్, ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని స్వయాన మీ భార్య మా పారిజాతం అత్తయ్య గారే చెప్పారు అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ చాలా కోపంగా పారిజాతం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం, అల్లుడు, నువ్వు వచ్చి మళ్ళీ ఇందాక ముగిసిపోయిన గొడవని మళ్ళీ రేపెట్టేలాగా ఉన్నావు, అసలు ఎందుకు వచ్చి గొడవ చేస్తున్నావు అల్లుడు నువ్వు అని అన్నట్లుగా శ్రీధర్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్, ఏంటి అత్తయ్య గారు, మీరు ఇందాక నాతో ఫోన్లో ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది, ఈ ఎంగేజ్మెంట్ అసలు జరగదల్లుడు అని అన్నారా లేదా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అన్నానల్లుడు అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ కోపంగా పారిజాతం వైపు చూసి పారిజాతం అని అంటాడు. అప్పుడు పారిజాతం, అనలేదండి, అనలేదు, పొరపాటు నానేశాను అని అంటుంది. అప్పుడు శ్రీధర్, ఏంటి అత్తయ్య గారు, మీరు కూడా ఈ పెద్ద మనిషికి భయపడి మాటలు మార్చేస్తున్నారా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అల్లుడు, ఇప్పుడు నీ బాధ ఏంటి అని అంటుంది. అప్పుడు శ్రీధర్, నన్ను ఈ ఇంటి అల్లుడుగా గౌరవించి జరగబోయే ఎంగేజ్మెంట్ కి పిలవలేదు, ఎందుకు పిలవలేదు నాకు తెలియాలి, వెంటనే తెలియాలి అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, నిన్ను పిలవలేదంటే నిన్ను ఈ ఇంటి అల్లుడుగా చూడనట్టేగా, నువ్వు ఆ ఎంగేజ్మెంట్ కి రాకపోతే మంచిది అనేగా పిలవలేదు, అయినా సిగ్గు లేకుండా వచ్చి ఎంగేజ్మెంట్ కి పిలవలేదని అడుగుతావేంటి అని అంటాడు. అప్పుడు శ్రీధర్, నేను సిగ్గు ఎగ్గులు ఎప్పుడో వదిలిపెట్టేశాను శివన్నారాయణ, ఈ జరగబోయే ఎంగేజ్మెంట్ కి మీ కూతుర్ని పిలిచే ఉంటారుగా, అలానే నన్ను కూడా పిలవాలిగా అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.